ప్రభు అయిన యేసు నామములో వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈరోజు మిషనరీ విన్సెంట్ ఫెర్రర్. జననం 23/1/1350, మరణం 5/4/1419, స్వస్థ స్థలం వాలెన్సియా, దేశం స్పెయిన్, దర్శన స్థలం యూరోప్. ఒకానొకసారి ఒక మూరాల రాజు ఒక దైవజనుని యొక్క అద్భుతములను గురించి విన్నాడు. కాగా ఆ దైవజనుడు అనుసరిస్తున్న మతం సరి అయినది కాదని నిరూపించాలని తలంచి ఆ రాజు అతనిని తన నగరానికి ఆహ్వానించి ప్రసంగించమని కోరాడు. అప్పుడు ఆ దైవజనుడు తన భాష అయిన స్పానిష్ భాషలో మాట్లాడినప్పటికీ ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో అక్కడ రాజు యొక్క ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతను పలికిన ప్రతి ఒక్క పదాన్ని తమ స్వంత భాషలో మాట్లాడినట్లు అర్థం చేసుకోగలిగినారు. ఆ నగరంలో అతను 3 ఉపన్యాసాలు ప్రసంగించి తరువాత దాదాపు 8,000 మంది ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి బాప్తిస్తమును పొందారు. ఆ దైవజనుడు మరెవరో కాదు, అనేక ఆత్మీయ వరములు కలిగి ఉన్న విన్సెంట్ ఫెర్రర్. స్పెయిన్ దేశంలో ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన విన్సెంట్ తన బాల్యము నుండే ఆధ్యాత్మికత కలిగి జీవితాన్ని గడిపారు. చాలా చిన్న వయస్సులోనే ఆర్డర్ ఆఫ్ ప్రీచర్స్ బోధకుల క్రమములో చేరిన అతను లేఖములన్నిటినీ కంఠస్థం చేశారు. సంఘ నాయకుల మధ్య నెలకొని వివాదాలు మరియు విభేదాలు కారణంగా క్రైస్తవ సంఘము క్లిష్ట పరిస్థితుల గుండా వెళుతున్న సమయం ఇది. ఆ విభేదాలను సరిచేయుటకు విన్సెంట్ తన వంతు ప్రయత్నం చేశారు. తీవ్రమైన అస్వస్థత వలన ప్రాణాన్ని కోల్పోయేంత పరిస్థితులను ఎదుర్కొని తరువాత విన్సెంట్ దేవుని యొక్క నిజమైన పిలుపును కనుకొని ఒక మిషనరీగా మారారు. 20 సంవత్సరాల పాటు అతను ఐరోప్ ఖండమంతటా స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, జర్మనీ, స్కాట్లాండ్, ఇటలీ మొదలైన దేశాలలో ప్రసంగిస్తూ ప్రయాణించారు. ఒక అద్భుతమైన బోధకుడైన అతని యొక్క ప్రసంగాలన్నీ అధిక శాతం బహిరంగ కూడి కలలోనే ఇవ్వబడ్డేవి. ఎందుకనగా అతను బోధించే దేవుని యొక్క ప్రేమ, క్షమాపణలు, పాపం మరియు తీర్పులను గురించి వినడానికి తరలి వచ్చే ఆ గొప్ప జనసమూహములను కూర్చోబెట్టుటకు ఏ క్రైస్తవ ఆలయము కూడా సరిపోదు. ఆ బోధలు విన్నవారు తమ పాపములు నిమిత్తమే విచారిస్తూ పశ్చాత్తాపపడి క్రీస్తు కొరకు జీవించుటకు తమ జీవితాలను సమర్పించుకునేవారు. అతను యూద ప్రజల మధ్యన మరియు మూరాల మధ్యను కూడా సేవ చేసి వారిలో వేలాది మందిని క్రైస్తవ వైపు నడిపించారు. ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవించిన విన్సెంట్ తన కోరికని దేనిని తీసుకొనలేదు. అతనిపై ఉన్న గౌరవం కొలది అనేక మంది తమ ఆస్తులను అతనికి ఇచ్చారు. అయితే అవ్యనీయ సువార్త సేవ విస్తరణ కొరకే వినియోగించబడేవి. దేవుని శక్తితో నింపబడిన విన్సెంట్ అసంఖ్యాక రోగులను స్వస్థపరిచడమే కాక చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారు. అతను చేసిన పరిచయ యేసుక్రీస్తు ప్రభువును ప్రతిబింబిస్తుంది. ప్రియమైన వారల్లారా, మీరు దేవుని శక్తి యొక్క సంపూర్ణతను ఆయనను సేవిస్తున్నారా? ప్రభువా, నా శక్తిని మురుగుపరిచి మీ యొక్క శక్తితో నన్ను నింపుము. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆమెన్.